హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అందరికీ తెలిసిన రెసిపీ, కానీ కొన్ని చేంజెస్ వల్ల, కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. మీకు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు కానీ, లేదంటే టైం తక్కువగా ఉన్నప్పుడు కానీ చాలా సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా 10 నిమిషాల్లో ఇలా చేసేయండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందైతే ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా అటుకులను తీసుకోండి. ఇందులోకి నీళ్లు పోసి 1-2 సార్లు స్లోగా రబ్ చేస్తూ కడిగి తీసుకోవాలి. మీరు ఎక్కువగా రబ్ చేయకూడదండి. ఇలా నిదానంగా రబ్ చేస్తూ వాష్ చేసుకొని ఈ అటుకులను రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇదే ప్లేస్లో కొన్ని బంగాళదుంప ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి. ఈ వెజ్జీస్ మొత్తం మనకి తొందరగా మగ్గాలంటే ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మనకి ఇక్కడ తక్కువగానే పడుతుంది, సో చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ వెజ్జీస్ మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ వెజ్జీస్ మగ్గేలోపు మరో పక్కన ఒక పోపు గరిటె పెట్టుకొని ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకొని వీటిని బాగా వేయించి రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూడండి, వెజ్జీస్ అనేది మనకి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. అలాగే మనం కడిగి రెడీగా పక్కన పెట్టుకున్న అటుకులను కూడా వేసి కలిపేసుకోండి. మీరు అటుకులను వేసి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి కలుపుకోండి. మీరు హైలో పెట్టారంటే అటుకులు అనేది తొందరగా మాడిపోతుందండి. చూడండి, ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలని, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ దాకా చక్కెర, లాస్ట్లో ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇందులోకి మనము కొద్దిగా చక్కెరని యాడ్ చేసాం కదా, ఆ చక్కెర ఈ లెమన్ అనేది టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది చల్లారినప్పటికంటే వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరి చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే తక్కువ టైంలోనే ఈ సూపర్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో. మరి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.